డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం క్వాంట్ చాప్టర్లోని మిక్చర్ అండ్ ఎలిగేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తున్నామండి. ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే మిక్చర్ అండ్ ఎలిగేషన్ లో ఇవి బేస్డ్ ఆన్ విజిల్ మీద పార్ట్ 1 చూడబోతున్నామండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మిక్చర్ అండ్ ఎలిగేషన్ లో అసలు ఎటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ మిక్చర్ అండ్ ఎలిగేషన్ ని ఎలా సింపుల్ గా సాల్వ్ చేయాలనేది మనకు ఇందులో డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ ఇది కంప్లీట్ గా రేషియో బేస్డ్ కాన్సెప్ట్ మీదనే ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్ మీద సేమ్ అలానే ఉంటుంది. ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒకటి మిక్స్చర్ మీద, ఇంకోటి ఎలిగేషన్ మీద. ఓకే, మిక్స్చర్ అంటే ఏంటి, ఎలిగేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మిక్స్చర్ చూద్దాము. ఓకే, మిక్స్చర్ లో బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి, ఇప్పుడు ఒక విజిల్ ఉంటుందండి, ఒక విజిల్ ఉంటుంది. ఆ విజిల్ లో ఏదైనా ఒక లిక్విడ్, అది ఆల్కహాల్ కావచ్చు, వాటర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అనుకుందాం. మిల్క్ యొక్క రేషియో వచ్చేసి మిల్క్ టు వాటర్ వచ్చేసి 4:5. ఓకే, 4:5. ఇందులో 2 కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే, మనం దీన్ని సింపుల్ గా మిక్స్చర్ అంటాం. ఓకే, అయితే ఈ మిక్స్చర్ ఉంది కదా, ఈ మిక్స్చర్ లోకి వెళ్ళి 10 లీటర్స్ ఆఫ్ వాటర్, ఓకే, 10 లీటర్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసామనుకోండి. 10 లీటర్ ఆఫ్ వాటర్ ని నేను యాడ్ చేస్తే అప్పుడు రేషియో అనేది 4:7 అయిందని చెప్తా. అయితే ఇనిషియల్ గా మిక్స్చర్ 4:5 ఉంటే నేను 10 లీటర్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేయడం వల్ల నాకు 4:7 అయింది అని చెప్తా. అప్పుడు ఏం యాడ్ చేసాం, వాటర్ ని మాత్రమే యాడ్ చేసాం. అంటే వాటర్ ని యాడ్ చేసినప్పుడు కేవలం వాటర్ రేషియోనే చేంజ్ కావాలి, మిల్క్ రేషియో అనేది చేంజ్ కావద్దు. ఓకే, ఇదే దీంట్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, మనం ఏదైతే యాడ్ చేస్తామో అది మాత్రమే చేంజ్ కావాలి. అప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, అట్లా యాడ్ చేయడం వల్ల 2 కదా. సో 2:10 అయితే 2 1 జా 2 5 జా 10. సో ఇనిషియల్ కనుక్కోమని ఉంటాడు. ఇనిషియల్ ఎంత ఉంది, 4:5 ఉంది. అంటే టోటల్ ఎంత, 9 ఇంటూ 5 ఎంత, 9 5 జా 45 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ ఉంటాయి ఇనిషియల్ గా అని అడుగుతా. ఇదే అండి. ఇప్పుడు సెకండ్ దేంట్లో ఎట్లా అంటే, ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ లో ఒక విజిల్ ఉంటుంది. ఆ విజిల్ లో మిక్స్చర్ ఉంటుంది. సేమ్ మళ్ళీ 4:5 అనుకుందాం. మిల్క్ అండ్ వాటర్ అనుకొని, లేదా మీరు ఆల్కహాల్ అండ్ వాటర్ అనుకోవచ్చు, లేకుంటే ఇంకేదైనా అనుకోవచ్చు. సో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. ఆ మిల్క్ అండ్ వాటర్ లో రేషియో సేమ్ మళ్ళీ 4:5 అనుకుందాము. ఈ 4:5 మిక్స్చర్ లోకి వెళ్ళి నేను ఒక 5 లీటర్ మిక్స్చర్ ని బయటికి తీస్తా. ఓకే, 5 లీటర్ మిక్స్చర్ ని బయటికి తీస్తా. మిక్స్చర్ వాజ్ టేకెన్ అవుట్. ఓకే, మిక్స్చర్ వాజ్ టేకెన్ అవుట్. అయితే అప్పుడు 5 లీటర్ ఆఫ్ మిక్స్చర్ తీసేసిన మనకి ఇప్పుడు రిమైనింగ్ మిక్స్చర్ ఉంటుంది కదా, అంటే ఆ విజిల్లో ఒక 5 లీటర్ మిక్స్చర్ తీసేసినా కానీ రిమైనింగ్ మిక్స్చర్ ఉంటుంది కదా ఆ విజిల్లో, అది ఎంత ఉంటుంది అంటే మిల్క్ ఈస్ టు వాటర్ లో సేమ్ 4:5 ఉంటుంది. ఓకే, మిక్స్చర్ లోకి వెళ్ళి మనం ఎంత తీసేసినా రేషియో అనేది అదే ఉంటుంది, మారదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మిక్స్చర్ లోకి ఏదైనా ఇండివిజువల్ ఆబ్జెక్ట్, మిల్క్ కానీ, వాటర్ కానీ, ఆల్కహాల్ కానీ, స్పిరిట్ కానీ ఏదైనా యాడ్ చేస్తే సింపుల్ గా నేను మిక్స్చర్ లోకి వెళ్ళి 5 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ తీసేసాను అండ్ దాని ప్లేస్ లో వాటర్ ని రీప్లేస్ చేసాను అని అంటే, ఫస్ట్ మిక్స్చర్ తీసేసాం. ఫస్ట్ మిక్స్చర్ లోకి వెళ్ళి 5 లీటర్స్ తీసేసి నేను ఇప్పుడు 5 లీటర్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేశాను అని చెప్తా. సో 5 లీటర్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేశానని చెప్పాను అనుకో, అప్పుడు దీనికి ఆ 5 లీటర్ ప్లస్ 5 లీటర్ అని రాసుకొని అప్పుడు రేషియో వచ్చేసి 4:10 అయిందని చెప్తా. అప్పుడు ఎంత రేషియో పెరిగింది, 5 కదా. సో 5కి 5 లీటర్స్ అని చెప్పినట్టు. ఓకే, 5కి 5 లీటర్స్ అంటే టోటల్ 9 5 జా 45. కరెక్టేనా? 5కి 5 లీటర్స్ అయితే 1:1. సో 9కి 9 లీటర్స్, అంతే. 9కి 9 లీటర్స్ ఇనిషియల్ మిక్స్చర్ అని అర్థం. ఓకే, ఇంతేనండి. మీరు మిక్స్చర్ ని తీసేసినట్టయితే విజిల్లోకి వెళ్ళి ఎంత తీసేసినా కానీ ఆ మిగిలిన విజిల్లో మిక్స్చర్ ఉంటుంది కదా, అది సేమ్ అదే ఉంటుంది.
ఒకవేళ ఆ మిక్స్చర్ రిప్లేస్మెంట్ అంటే 5 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ తీసేసి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ని మీరు కనుక యాడ్ చేస్తే రేషియో ఇంత చేంజ్ వచ్చింది అని చెప్తే అప్పుడు ఆ రేషియో ఎంత చేంజ్ అయ్యిందో చూసుకొని ఎంత వాటర్ ని యాడ్ చేశారో అనేది చూసి దాంతో రేషియోలో క్యాన్సిల్ చేసి ఇనిషియల్ గా కనుక్కోమంటే ఇనిషియల్ది, ఫైనల్ గా కనుక్కోమంటే ఫైనల్ గా చేసుకోవాలి. ఓకే, ఇది 9 లీటర్స్. 5 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ తీసేసినాక ఇప్పుడు దానికి ఈ 5 లీటర్స్ కలిపితే ఎంత మొత్తం ఇనిషియల్ గా మొత్తం 14 లీటర్స్ ఉన్నట్టు. ఓకే, ఇది మిక్స్చర్ కాన్సెప్ట్ కంప్లీట్ గా. ఏది ఎట్లా అడిగినా ఇట్లా తీసేసారని లేదా యాడ్ చేసాం మిక్స్చర్ కి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసామనో మిల్క్ యాడ్ చేసామనో చెప్తాడు అంతే. లేదా దాన్ని లీటర్స్ లలో కాకుండా పర్సంటేజ్ లో కూడా చెప్తాడు. సేమ్ అంతే కాన్సెప్ట్, ఇది ఒకటే, వేరే ఏం ఉండదు. మీకు చెప్పాను కదా, రేషియో ఎప్పుడు మారుతుంది, ఏదైనా ఇండివిజువల్ గా అంటే సింగిల్ పార్ట్ వాటర్ కానీ మిల్క్ కానీ చేంజ్ చేసినప్పుడు మాత్రమే రేషియో అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ మిక్స్చర్ లో కంప్లీట్ వెజల్లోకి వెళ్ళి మిక్స్చర్ తీసేసాం అనుకోండి, మిక్స్చర్ తీసేస్తే రేషియో అదే ఉంటది. ఓకే, మిక్స్చర్ మనం ఇక్కడ 5 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ తీసేస్తే మళ్ళీ మిక్స్చర్ రిమైనింగ్ ఎంత ఉంది, 4:5 ఉంది. ఇది కాన్సెప్ట్ కంప్లీట్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఎలిగేషన్ చూద్దాం. ఈ ఎలిగేషన్ అనేది చాలా వరకు మనకి వేరే వేరే చాప్టర్స్ లో కూడా ఈ ఎలిగేషన్ మెథడ్ తోటి సమ్స్ ని చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ ఎలిగేషన్ మనం ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ ఉంటాయండి. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ కంబైన్డ్. ఓకే, కంబైన్డ్ ఇంటూ ఫార్మ్ ఏ న్యూ మిక్స్చర్. అప్పుడు ఈ ఎలిగేషన్ వాడచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ ఉన్నాయి. ఒకటి ఏ మిక్స్చర్, ఇంకోటి బి మిక్స్చర్. ఈ రెండు ఒక మిక్స్చర్ రేట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఇంకో మిక్స్చర్ వచ్చేసి 70 రూపీస్ అయితే ఇప్పుడు ఈ రెండు కలిపితే ఆ మిక్స్చర్ వాల్యూ ఎంత అయిందంటే 65 రూపీస్. ఓకే, ఇది 65 రూపీస్. అప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చేస్తే ఇది ఎంత అవుతుంది, ఇది 15 అవుతుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 5 అవుతుంది. ఓకే, అయితే ఇది ఉంది కదా, ఇప్పుడు మనం దీనికి రేషియో కనుక్కుంటాం. 5 దీని రేషియో అనుకుంటే 5 1 జా 5 3 జా 15. సో ఈ రెండు మిక్స్చర్స్ ని మనకి కలిపారు కదా ఇందులో కొత్త మిక్స్చర్ గా. అయితే ఇది ఏం చెప్తుంది అంటే 1:3 అనేది క్వాంటిటీ. ఈ క్వాంటిటీ అంటే 3 రేషియో, బి మిక్స్చర్ లోకి వెళ్ళి 3 రేషియో ఆఫ్ క్వాంటిటీని కలిపారు కొత్త మిక్స్చర్ ఫార్మేషన్ లోకి. అండ్ ఏ రేషియో మిక్స్చర్ లకి అంటే ఏ మిక్స్చర్ లోకి వెళ్ళి 1 రేషియో ఆఫ్ క్వాంటిటీని ఈ కొత్త మిక్స్చర్ లో కలిపి మొత్తం 65 రూపీస్ చేస్తే అందులో మనకి ఎంత క్వాంటిటీలో కలిపామనేది తెలిసేదే ఈ రేషియో మెథడ్. ఓకే, ఈ క్వాంటిటీని ఎన్ని లీటర్స్ లో కానీ కేజీస్ లో కానీ రూపీస్ లో చూపించేదే ఇది క్వాంటిటీ. ఈ రేషియో ఏదైతే వస్తుందో, ఓకే, ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే సేమ్ డిగ్రీలో ఉంటే లాస్ట్ లో రేషియో వచ్చేదాన్ని మనం ఇది క్వాంటిటీగా డిసైడ్ అవుతాం. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాంతో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఒక మిక్స్చర్ కంటెంట్స్ సల్ఫర్ 88% అనుకుందాం. మిక్స్చర్ ఏ కంటెంట్స్ 88% సల్ఫర్ అనుకుందాం. అనదర్ మిక్స్చర్ కంటెంట్స్ వచ్చేసి మనకి 70% ఆఫ్ సల్ఫర్. అండ్ ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు గెట్ 84, ఇప్పుడు ఈ రెండు సల్ఫర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను దీన్ని ఇన్ ఆర్డర్ టు గెట్ 84% ఆఫ్ సల్ఫర్, వాట్ రేషియో దిస్ మస్ట్ టు బి మిక్స్డ్. ఓకే, వాట్ రేషియో దే మస్ట్ బి కంబైన్డ్ ఆర్ మిక్స్డ్. ఇట్లా అడుగుతారు. రెండు రేషియోస్ ఇవన్నీ ఒకటే. ఏం చెప్పాను, సేమ్ డిగ్రీ అంటే సేమ్ ఫార్మేట్ లో సల్ఫర్. ఓకే, అండ్ ఇవన్నీ రేషియోస్. సో
మనకి 2 టైప్స్ ఆఫ్ సల్ఫర్స్ ఉన్నాయి కదా. ఇది మిక్చర్ ఏ తీసేద్దాం. మిక్చర్ వచ్చేసి 88% ఆఫ్ సల్ఫర్ ఉన్నది. ఇంకో మిక్చర్ వచ్చేసి 70%. ఇన్ ఆర్డర్ టు గెట్ 84% ఆఫ్ సల్ఫర్, వాటర్ రేషియో దే మస్ట్ బి కంబైన్డ్ అని మనం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏమనుకున్నాం, 88% ఉంది సల్ఫర్ అనుకున్నాం. నెక్స్ట్ ఏమనుకున్నాం, ఇంకో అనదర్ మిక్చర్ లో 70% ఆఫ్ సల్ఫర్ ఉంది అనుకున్నాం. ఈ రెండు కంబైన్ చేసి మనం ఏం చెప్తున్నాం, 84%. ఎప్పుడైనా చూడండి, ఈ ఫస్ట్ నెంబర్ కి ఈ సెకండ్ నెంబర్ కి మధ్యలోనే రావాలి. ఓకే, మధ్యలోనే రావాలి. 88 to 70కి, 70 to 88కి మధ్యలోనే కదా 84 వస్తుంది. ఓకే, సో ఈ మధ్యలో వచ్చే నెంబరు ఈ రెండిట్లో మధ్యలోనే ఉండాలి. ఈ ఫస్ట్ నెంబర్ లేదా సెకండ్ నెంబర్, లేదా సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ మధ్యలోనే ఇక్కడ వచ్చే నెంబర్ మిడిల్ నెంబర్, ఈ రెండింటి నెంబర్ మధ్యలోనే ఉండాలి. అంటే ఎగ్జాక్ట్ మధ్యలో అవసరం లేదు, అటు ఇటు అయినా ఉండొచ్చు. కాకపోతే ఈ 70 to 88 మధ్యలో 84 వస్తుంది కదా, సో అట్లా అన్నట్టు. సో దీనికి చూసుకుంటే ఇది ఎంత పర్సెంటేజ్, ఇది 4%. ఇప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్, ఇది మనకి 14%. ఓకే, ఇప్పుడు ఇది 2 7 జా 14, ఇది 2 2 జా, ఇదేమో 2 2 జా 4, ఇదేమో 2 7 జా 14. ఈ 7:2 అనేది ఏంటిదంటే ఇది క్వాంటిటీ. ఈ క్వాంటిటీలా న్యూ మిక్స్చర్ ని లేదా న్యూ సల్ఫర్ ని మిక్స్ చేసి కొత్త కంబైన్, రెండింటిని కంబైన్ చేశారు, మస్ట్ బి కంబైన్. ఎంత రేషియోలో కంబైన్ చేశారంటే 7:2. ఇదేంటిది, క్వాంటిటీ ఆఫ్ మిక్స్డ్ రేషియో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు, సల్ఫర్ అండ్ వాటర్ మిక్స్డ్ కంబైన్ లో ఇచ్చి దాన్ని అలిగేషన్ లో కనుక్కోమని అనుకోండి. ఇప్పుడు మనకు సల్ఫర్ ఎంత ఉంది, ఒక మొత్తం 100% మిక్చర్ లో 88% సల్ఫర్ ఉంది అనుకోండి. ఇప్పుడు సల్ఫర్ ఇస్ టు వాటర్ అని అనుకోండి, సల్ఫర్ ఇస్ టు వాటర్ కాంబినేషన్ లో ఇచ్చాడు అనుకుందాం. సో మనకి ఇక్కడ సల్ఫర్ ఎంత ఉంది, 88% ఉంది. ఇప్పుడు వాటర్ ఎంత ఉంది అన్నట్టు, ఫస్ట్ వేజల్లో వాటర్ వచ్చేసి మనకి 12%. ఇక్కడ సెకండ్ విజిల్లో వాటర్ ఎంత ఉంది, ఇక్కడ 70% అంటే ఇక్కడ ఎంత ఉంది అన్నట్టు 30%. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇక్కడ 84% ఆఫ్ సల్ఫర్ అంటే ఇది కంబైన్డ్ ఫార్మేట్ లో ఇస్తావు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసాం, అన్ని సల్ఫరే చూసాం, కానీ ఇక్కడ సల్ఫర్ అండ్ వాటర్ కాంబినేషన్ లో ఇచ్చాడు అనుకోండి, మనం ఎలిగేషన్ కనుక్కుంటున్నాం కదా. సో మనకి ఏదైనా ఒకదానికి మనం ఈ సల్ఫర్ కైనా కనుక్కోవచ్చు, వాటర్ కైనా కనుక్కోవచ్చు. సో నేను ఆల్రెడీ సల్ఫర్ కనుక్కున్నా కాబట్టి మీకు వాటర్ మీద చెప్తున్నా ఎగ్జాంపుల్ గా. సో 84 అంటే 100లో 84% తీసేస్తే ఇంకెంత పర్సెంట్, 16% కదా. ఈ 16% అనేది వాటర్ది. సో ఈ రెండిటికి ఎలిగేషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎంత 4%, ఇక్కడ ఎంత 14%, సేమ్ వచ్చింది కదా పర్సెంటేజ్. సో 2 7 జా 14, ఇది 2 7 జా 14, ఇది 2 2 జా 4. 7:2 క్వాంటిటీలో వాటర్ ఉన్నాయి, క్వాంటిటీ కంబైన్డ్. ఓకే, ఇక సమ్స్ చూద్దామండి. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, a vessel contains the mixture of milk and water in the ratio of 3:2. ఓకే, ఒక విజిల్ లో మిల్క్ అండ్ వాటర్ వచ్చేసి మనకి 3:2 లో ఉన్నాయి. అండ్ 20 liters ఆఫ్ మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్. ఇంతకుముందు చెప్పాను కదా ఎంత మిక్చర్ తీసేసిన. సో 20 liters టేకెన్ అవుట్. దెన్ ద మిల్క్ అండ్ మిక్చర్ వాజ్ ఎంత ఉంటుంది, 3:2 ఉంటుంది. మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్. అండ్ ఇక్కడ వరకు ఓకే, అంటే ఇక్కడ వరకు ఓకే. అండ్ రీప్లేస్డ్, ఇక్కడ చూడండి, రీప్లేస్డ్ ద వాటర్, దెన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 3:7. రీప్లేస్ ద వాటర్ ని రీప్లేస్ చేశారు. సో అప్పుడు ఏమైంది, రేషియో అనేది 3:7 అయింది. దెన్ వాట్ ఈస్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ అని అడుగుతున్నాడు. సో ఎంత 20 liters ఆఫ్ మిక్చర్ చేసి దాని ప్లేస్ లో 20 liters ఆఫ్ వాటర్ యాడ్ చేశారు కదా. సో ఎంత డిఫరెన్స్ ఉంది, 5 రేషియో. 5 రేషియో ఎంత అని చెప్తున్నారు, 20 liters, అంతే కదా. 5 1 జా 5 4 జా 20. సో మనకి ఇనిషియల్ కావాలి, అంటే ఇది 3 + 2 5, ఇది 5 × 4 20 liters. అండ్ ఇంతకు ముందు ఎంత,
ఇనిషియల్ కదా, ఇది ఇనిషియల్ కాదు కదా, మన 20 లీటర్స్ తర్వాతది కదా. ఇనిషియల్ ఎంత, ఇంతకుముందు అందులో మిక్చర్ ఎంత తీసేస్తాం, ఇంకో 20 లీటర్స్ తీసేస్తాం. సో ఆ 20 లీటర్స్ని కూడా కలిపితే మనకి ఇప్పుడు టోటల్ ఎంత ఇనిషియల్గా, అంటే దీని వాల్యూ ఎంత, 40 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్. ఓకే, 40 లీటర్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు నాకు ఇంకా ఎక్స్ మెథడ్లో మాకు ఇది అర్థం కాలేదు, నాకు పాత రేషియో మెథడ్లో ఎక్స్ తోటి పెట్టుకొని చెప్పాలనుకోండి, ఇది సెకండ్ మెథడ్. మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం ఈ మెథడ్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజ్ చేస్తాం. చూడండి, మిల్క్ అండ్ వాటర్ని ఏమని చెప్తున్నారు, 3:2. 3:2 అంటారు. నేను దీన్ని 3x గాను దీన్ని 2x గాను అనుకుంటా. అయితే ఏమని చెప్తున్నాడు, 20 లీటర్స్ ఆఫ్ మిక్చర్ వాస్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్ అండ్ then the ratio of milk and water becomes 3:7. So 20 liters. Okay, 20 liters రిమూవ్, అంతే కదా. 20 లీటర్స్ రిమూవ్ చేస్తే అప్పుడు ఇలా మిల్క్ అండ్ వాటర్ ఎంత రేషియోలో రిమూవ్ చేసినట్టు, సేమ్ 3:2. ఓకే, 3:2. అండ్ మిగిలింది కూడా ఎంత మిగులుతుంది, మళ్ళీ సేమ్ 3:2 ఫార్మాట్లోనే. సో దీని రేషియో ఫార్మాట్లో చూసుకున్నట్టయితే మిల్క్ బై వాటర్ ఈక్వల్ టు ఎంత, బిగినింగ్లో 3x, ఇదేమో 2x. ఎంత తీసేసాడు, ఇది చేయలే కదా. సో ఇది 3, ఇది 3 + 2 5. ఓకే, 5 1 జా, ఇది 5 4 జా 20, అంటే 3 × 4, ఇందులో 2 × 4 అంటే ఇది 8 లీటర్స్ తీసేసారు. ఇందులోకి వెళ్ళి 3 4 జా 12 లీటర్స్. సో 20 లీటర్స్లోకి వెళ్ళి మనకి మిల్క్ వచ్చేసి -12, వాటర్ వచ్చేసి -8. ఓకే, అండ్ ఏమని చెప్తున్నాడు, 20 లీటర్స్ అండ్ దెన్ రీప్లేస్డ్ బై ద వాటర్ అని అన్నాడు. ఓకే, ఎంత రీప్లేస్ చేస్తున్నాడు, వాటర్ని 20. రేషియో ఏమని చెప్పాడు, 3/7, అంతే కదా. దెన్ ద మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 3/7. సో ఇక్కడ రాసుకుంటాను, 3x - 12 బై 2x -8 + 20 వచ్చేసి మనకి +12 ఈక్వల్ టు 3/7 అయితే. సో 3 1 జా 3 1 జా 3 4 జా 12, అంతే కదా. సో 7x -28 ఈక్వల్ టు 2x + 12, ఇటు వస్తే 5x, ఈ -28 అటు పోతే 40. 5 1 జా 5 8 జా 40, x వాల్యూ 8. ఇనిషియల్గా ఎంత ఉండే, 5x కదా. ఇనిషియల్ మిక్చర్ ఎంత, 3x 2x ఎంత, 5x కదా. సో 5 × 8, 5 8 జా 40 లీటర్స్ వచ్చింది కదా, సేమ్ 40 లీటర్స్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ వెసల్ కంటైన్స్ 200 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అండ్ కంటైన్స్ 60% ఆఫ్ మిల్క్. ఓకే, 200 లీటర్స్ ఉన్నాయని చెప్పిండు. అందులో మిల్క్ అండ్ వాటర్, మిల్క్ వచ్చేసి 60% అండ్ వాటర్ ఎంత ఉన్నాయన్నట్టు 40%. సో పర్సెంటేజ్ 0 0, 2 3 జా 6, 2 2 జా 4. రేషియో ఎంత, 3:2, అంటే మనకి 5 1 జా 5 4 జా 20, అంటే 40 లీటర్స్. సో ఇంటూ 40, ఇది ఇంటూ 40 చేస్తే మనకి ఎంత అయింది, ఇది 120 లీటర్స్. ఓకే, ఇదెంత, ఇది 80 లీటర్స్. ఇంకేం చెప్తున్నాడు, ఇఫ్ x లీటర్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్ టు ద మిక్చర్ సో దట్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ బికమ్స్ 4:5. దీనికి నేను x లీటర్ని వాటర్ని యాడ్ చేస్తే అప్పుడు నాకు రేషియో వచ్చేసి ఎంత అయింది, మనకు 4:5 అని. ఇప్పుడు చూడండి, ఇక్కడ రేషియో 3:2, ఇక్కడ రేషియో 4:5 అయింది. కానీ కలిపింది ఏంటిది, వాటర్. చేంజ్ అయింది మిల్క్. సో ఏది చేంజ్ కావద్దు, మిల్క్ చేంజ్ కావద్దు, ఓన్లీ వాటర్ మాత్రం చేంజ్ కావాలి. అప్పుడు ఏమైంది,
సో ఇవి రెండింటిని ఈక్వల్ చేయాలి, మిల్క్ అండ్ వాటర్ని. అప్పుడు నేను ఏం చేస్తా, ఇది 120 లీటర్స్ కదా, ఇది 120 లీటర్స్ కదా, నాకు సేమ్ మళ్ళీ 120 లీటర్స్ రావాలి అంటే ఎంత ఎంత రేషియోతో చేయాలి, ఇంటూ 30 చేస్తే అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది 120 లీటర్స్ అవుతుంది, ఇది 80 లీటర్, ఇదేమో 150 లీటర్స్ అవుతుంది. సో ఎక్స్ లీటర్స్ ఎంత కలిపిండి అన్నట్టు, 8 7 15 కదా, సో 70 లీటర్స్ని యాడ్ చేసాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజిల్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5. మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి, ఓకే, దీన్ని నేను 6:5 అనుకుంటా. ఇఫ్ 1/10 ఆఫ్ ద మిక్చర్ ఈజ్ రీప్లేస్డ్ బై ద వాటర్ అండ్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ ఈజ్ 70 లీటర్స్, ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద విజిల్. సో నేను ఇది 1/10 అన్నాడు కాబట్టి నేను సింపుల్గా క్యాలిక్యులేషన్ అవ్వడానికి నేను దీన్ని 60x గాను, దీన్నేమో 60x గాను, దీన్నేమో 50x అని అనుకుంటా. ఎందుకు అనుకున్నానంటే ఇక్కడ ఏం చెప్పింది, 1/10 ఆఫ్ ద మిక్చర్ ఈజ్ రీప్లేస్డ్ బై ద వాటర్. సో ఎంత రిమూవ్ చేస్తున్నాడు, 1/10, అంటే ఇందులో 1/10 పోతుంది, ఇందులో 1/10 పోతుంది. ఓకే, సో మిల్క్ లో 60x ఇంటూ 1/10 ఎంత రిమూవ్ అయింది, 6x. వాటర్లో 50x ఇంటూ 1/10 ఎంత రిమూవ్ అయింది, 5x. ఇప్పుడు న్యూ మిక్చర్లో ఎంత ఉన్నాయి అన్నట్టు, న్యూ విజిల్లో అంటే రిమూవ్ చేసినాక రీప్లేస్ చేసినాక రిమైన్ ఎంత ఉంది, మిల్క్ అండ్ వాటర్. 60లోకి వెళ్ళి 6x తీసేస్తే ఎంత, 54x. ఇది 50xలోకి వెళ్ళి 5x తీసేస్తే ఎంత, 45x. అండ్ దెన్ ఏం చెప్తున్నా, అండ్ దెన్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ ఈజ్ 70. 1/10 ఆఫ్ మిక్చర్ ఈజ్ రీప్లేస్డ్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్, రీప్లేస్డ్ బై వాటర్ అని అన్నాడు. సో ఎంత తీసేసిండే మిక్చర్, మనకి ఇక్కడ 11x తీసేసింది కదా. సో ఇక్కడ నేను 11x యాడ్ చేసుకుంటే నాకు టోటల్ ఎంత అయింది, 56x, ఇదెంత 54x. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, 56x వాల్యూ ఎంత చెప్పిండు, 70 లీటర్స్ అని అన్నాడు. ఓకే, 56x వాల్యూ 70 లీటర్స్ అయితే నాకు ఎంత కావాలి, ఇనిషియల్ కావాలి. ఇనిషియల్ అంటే ఏది, ఇదే కదా, 60 ప్లస్ 50x కదా, ఇదంతా మొత్తం 110x. సో 70 లీటర్స్ అనేది 50xగా అయితే మరి 110x ఎంత, ఎక్స్ క్యాన్సిల్ అయింది, 0 క్యాన్సిల్ అయింది, 5 1 జా 5 6 7, 5 4 జా 20, 4 ప్లస్ 1 5, 1 1 జా 1, 154. సారీ ఇది 50x కాదు, చిన్న కరెక్షన్ చేద్దాం, సారీ అండి. ఇది 56x కదా, మనకి ఎంత కావాలి, 110x వాల్యూ కావాలి. సో 70కి 56 అయితే మరి 110కి ఎంత, 110x, ఇది 56x, x క్యాన్సల్, 2 2 జా 4, 2 8 జా 16, 2 5 జా 10, 2 5 జా 10, ఇంకా 2 1 జా 2 4 జా 2 3 జా 6, 2 5 జా 10, ఇదేంటి 7 2 జా 14, 7 5 జా 35. సో 5 5 జా 25, 5 5 జా 25, 26 27 by 2, 2 1 జా 2 3 జా 6, 7 2 7 జా 40. సో 137 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉందా 137. సో నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫోర్త్ క్వశ్చన్, a whistle has 180 liters of mixture of petrol and kerosene. Okay, 180 liters of petrol and kerosene in the ratio of 5:4. If x liters of mixture is taken out and then added 40 liters of petrol and 26 liters of kerosene added, then the final ratio of petrol to kerosene is 4:3. Then find the value of x అని అడిగింది. సో ఇది మొత్తం కలిపితే ఎంత రేషియో 9.
9 1 జా 9 2 జా 18. సో 5 2 జా 10. అంటే ఇందులో 100 లీటర్స్ ఉంది పెట్రోల్. ఇది రేషియోలో ఇది 80 లీటర్స్ ఆఫ్ కిరోసిన్ ఉంది. ఓకే, 80 లీటర్స్ ఆఫ్ కిరోసిన్ ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎక్స్ అని అడిగింది కదా, ఇది ఎక్స్ ఉన్నది కదా, ఈ ఎక్స్ ప్లేస్ లో నేను సింపుల్ గా నేను 9x అనుకుంటా దీన్ని నేను ఏమనుకుంటా అంటే, సో ఐ రీప్లేస్ ఎక్స్ యాజ్ 9x. ఎందుకు చెప్పానని లాస్ట్కి చెప్తా, మీరు ఇది చూడండి. ఇలా ఏం క్వశ్చన్ చేంజ్ చేసుకోవడం లేదు, ఇది ప్రింటింగ్ మిస్టేక్ కూడా కాదు, సేమ్ అదే 9x ఎక్సే. కాకపోతే నేను 9x ఎందుకు అనుకున్నాను అంటే ఇక్కడ నాకు క్యాన్సిలేషన్ ఈజీ అవ్వడానికి. ఓకే, సో నేను 9x అని అనుకున్నా కదా. ఇక్కడ ఏమన్నాడు, if x లీటర్ ఆఫ్ మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్ అండ్ యాడెడ్ 40 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అండ్ 26 లీటర్ ఆఫ్ కిరోసిన్. సో 9x మనం మిక్చర్ రీప్లేస్ చేస్తే ఎంత ఉంటుంది అని చెప్పిన, మిక్చర్ తీసేసిన మిగిల్చిన ఉంచిన ఎంత తీసేసినట్టు రేషియో వచ్చేసి మనకి సేమ్ 5:4. అంటే ఇది 5x, ఇది 4x. అప్పుడు ఇక్కడ చూద్దాం, పెట్రోల్ బై కిరోసిన్ ఈక్వల్ టు ఇనిషియల్గా ఎంత ఉండే 100 లీటర్స్ ఉండే, దాంట్లోకి వెళ్ళి మనం ఎంత రేషియో పెట్రోల్ తీసేస్తున్నాం 5x బై ఇనిషియల్గా ఎంత ఉండే 80 లీటర్స్ ఆఫ్ కిరోసిన్ ఉండే, అందులోకి వెళ్ళి మనం 4x తీసేస్తున్నాం. అండ్ పెట్రోల్ ఎంత యాడ్ చేస్తున్నాం 40 లీటర్స్, అండ్ ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నాం 26 లీటర్స్ని యాడ్ చేస్తున్నాం. దెన్ ఫైనల్ రేషియో ఎంత వచ్చింది మనకి 4/3 వచ్చింది. సో 100లోకి వెళ్ళి 100 ప్లస్ 40 ఎంత 140 మైనస్ 5x, ఇదెంత 106 మైనస్ 4x ఈక్వల్ టు ఇది 4/3 అయింది. ఓకే, ఇది 4/3 అయింది. అప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 1420 14 3 42, 420 మైనస్ 3 5 15x ఈజ్ ఈక్వల్ టు ఇదెంత 400 424 మైనస్ 4 4 16x, ఇది 15x, ఇది 16x. ఇది ఇటు వస్తే ఎంత అవుతుంది ఎక్స్ అవుతుంది, ఇది ఇటు పంపిస్తే ఎంత అవుతుంది 4 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 4. వాడు ఏం కనుక్కోవాలి, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. కానీ మనం ఇక్కడ ఎక్స్ని ఏమనుకున్నాం 9x అనుకున్నాం కదా, అంతే కదా 9x అనుకున్నాం. సో 9 into 4 ఎంత 36 లీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇది చెప్పాను కదా ఎక్స్ని 9x అని ఎందుకు అనుకున్నా అని. ఇప్పుడు చూడండి, నేను రిమూవ్ ఎక్స్ అని అన్నాను అనుకో, అప్పుడు నేను ఎట్లా రాసుకోవాలి తెలుసా, ఇది 5:4 అయింది అనుకో, నేను ఈ టోటల్ రేషియో ఎంత 9 కదా, సో 5/9 ఆఫ్ ఎక్స్ అని రాయాలి, అండ్ ఇదేమో 4/9 ఆఫ్ ఎక్స్ అని రాయాలి. సో అప్పుడు ఏమైతుంది, ఇది ఫ్రాక్షన్ ఫార్మెట్లోకి అవుతుంది. సో అది ఫ్రాక్షన్ ఫార్మెట్లోకి వెళ్తే అప్పుడు నాకు చాలా డిఫికల్ట్ అవుతుంది, మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదా. సో ఇసోంటి ఏదైనా ఉంటే ఇది క్యాన్సిలేషన్కి వీలు కాని టైంలో ఉంటే, ఇప్పుడు ఎక్స్ అని ఇక్కడ ఏ వాల్యూ కాకుండా డైరెక్ట్ ఎక్స్ అని ఇచ్చాను అనుకో, సో మీరు యాస్టీస్గా ఈ 5 + 4 9 ఉంది కదా, దాన్ని 9 మీరు 9 అనుకోండి, మీకు క్యాన్సిలేషన్ అయ్యే విధంగా ఏది ఉంటే అది అనుకోండి. నాకు ఇది సింపుల్గా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే నేను 5 4 9 అయింది కాబట్టి నేను దాన్ని 9x అనుకున్నాను అనుకోండి, సో నాకు ఈజీగా అవుతుంది. ఎక్స్ వాల్యూ 4 వచ్చింది కాబట్టి నేను 9 × 4 36 లీటర్స్ ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజిల్ ఆఫ్ 240 లీటర్స్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్. సో ఏ విజిల్ ఈజ్ 240 liters of milk and water. If 60% of milk and 12% of water is taken out, and the vessel will be 3/5 of empty. Okay, find the ratio of the initial quantity of milk and water. నేను దీన్ని సింపుల్ గా ఎలిగేషన్ మెథడ్ లో చేస్తా. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 60% ఆఫ్ మిల్క్ కంబైన్డ్, చెప్పాను కదా ఇంతకుముందు, కంబైన్డ్ సల్ఫర్ అండ్ వాటర్, మిల్క్ అండ్ వాటర్. 60% ఆఫ్ మిల్క్ అని అన్నాడు, ఇదేమో 12% ఆఫ్ వాటర్ అన్నాడు. దెన్ ద విజిల్ విల్ బి 3/5 ఎంటీ. ఇది ఒక విజిల్ అనుకోండి, ఈ విజిల్లో 1 2 3 4 ఇది 5 అనుకున్నాం. అయితే
ఏమైంది, ఇవి 12% వాటర్ టేకెన్ అవుట్, బయటికి తీయడం వల్ల ఇది 1 కదా, ఇది 2, ఇది 3, ఇవి ఇక్కడ వరకు ఎంటీగా, అంటే ఇక్కడ వరకు తీయడం వల్ల ఈ 2, ఇది 1, ఇది 2, సో 3/5 ఎంటీ అయ్యింది. అంటే మిగిలింది ఎంత, 2/5 కదా. సో 2/5 వాల్యూ ఎంత, 40% కదా, 40%. నేను ఏం చెప్పిన, ఈ రెండింటికి మధ్యలో వచ్చేది ఇక్కడ నెంబర్ రావాలని చెప్పినా కదా, వచ్చింది కదా. సో 60లోకి వెళ్ళి 40% తీసేస్తే ఎంత, 20%. 40లోకి వెళ్ళి 12% తీసేస్తే ఎంత, 28%. పర్సెంటేజ్ క్యాన్సల్. 4 5 20, 4 6 4 7 28, 7:5. ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద విజిల్. ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి, ఇదే ఇక్కడ వచ్చేదాన్ని ఏమని చెప్పాము, 7:5. ఇక్కడ ఏ రేషియోస్ మ్యాచ్ అవ్వట్లేదు కదా, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విజిల్ కంటెన్స్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఓకే, విజిల్ కంటెన్స్ సర్టెన్ మిక్చర్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. మిక్చర్ ఆఫ్, ఇదేమో మిల్క్ అండ్ ఇదేమో వాటర్, ఎంత రేషియో, ఇదేమో ఇది 4, ఇదేమో 3, and 1/5 of the mixture is removed from the vessel, then the 26 liters of milk is added, then the ratio becomes 15:18. సో దీన్ని నేను 40x గాను, ఇదాన్ని 30x అని అనుకుంటా. ఎందుకు, మనకి రిమూవ్ 1/5 అని అన్నాడు కదా. సో 1/5 ఇంటూ 40x ఎంత, 5 1 5 8 40, ఇది ఎంత 8x. ఇది 1/5 ఇంటూ 30x ఎంత, 6x. ఇప్పుడు రిమైన్ ఎంత ఉంటుంది, 40లోకి వెళ్ళి 8x పోయింది, మిల్క్ అండ్ వాటర్. 40లోకి వెళ్ళి 8x పోతే ఎంత, 32x. 30లోకి వెళ్ళి 6x పోతే ఇదేమో 24x. సో అండ్ ఏం చెప్పాడు ఇక్కడ, ఫ్రమ్ ద విజిల్ అండ్ 26 liters ఆఫ్ మిల్క్ ఈజ్ యాడెడ్. డైరెక్ట్ మిక్చర్ రీప్లేస్ అని అనలేదు, ఆ ప్లేస్ లో నేను 26 liters ఆఫ్ వాటర్ ని యాడ్ చేసిన అన్నాడు, మిల్క్ ని యాడ్ చేసిన అన్నాడు. ఈ 36 కి ప్లస్ 26 యాడ్ చేస్తే దెన్ ద రేషియో బికమ్స్ 15:18. ఓకే, 15:8 అని అన్నాడు, 15:8. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, మిల్క్ బై వాటర్, ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్స్చర్ అని అడిగింది కంప్లీట్ గా. ఓకే, మిల్క్ బై వాటర్ ఎంత, 32x ప్లస్ 26/24x is equal to 15/8. 8 1 8, 8 16, 8 3 24. సో 15 3 ఇది 45x అయితే ఇది 32x ప్లస్ ఇది 26. సో 32x ఇటు పంపిస్తే ఏమవుతుంది, అప్పుడు ఇది 13x అయితే 13x వాల్యూ ఎంత, 26. సో x వాల్యూ ఎంత, 13 2 26. x వాల్యూ మనకి 2 వచ్చింది. ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్స్చర్ అని అడిగిండు. ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి, ఇదెంత, ఇది 70x. ఓకే, 70x మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. 7 × 2 ఎంత, 140 liters. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఏ విజిల్ కంటైనింగ్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ in the ratio of 4:3 respectively. When 15 liters of water is added to the mixture, now the quantity of milk to water in the mixture becomes equal. ఓకే, నేను 15 liters యాడ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు రేషియో మిల్క్ అండ్ వాటర్ సమానమైంది అని అన్నాడు. సమానం ఎప్పుడైతుంది, సో ఇది ఎంత యాడ్ అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి, 1 రేషియో. సో 1 రేషియో వాల్యూ ఎంత, 15 liters. ఓకే, ఇఫ్ 21 liters ఆఫ్ మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద ఇనిషియల్ మిక్చర్, ఓకే, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్చర్ ఈస్, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్చర్ ఈస్. సో 1:15 అయితే ఇనిషియల్ ఎంత, 15 4 60. ఓకే, మిల్క్ అండ్ వాటర్ 1:15 కదా. సో 4 రేషియో ఎంత అవుతుంది, 15 4 60. ఇదెంత, 15 3 ఇది 45. ఏం చెప్తున్నాడు, ఇఫ్ 21 liters ఆఫ్ మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్. సో టోటల్ ఎంత, 60 40 100 105. ఈ 105 liters ఆఫ్ ఇది మిక్చర్ కదా,
అందులోకెళ్ళి నేను 21 లీటర్స్ ఆఫ్ మిక్చర్ తీసేస్తా. సో ఎంత ఉంటుంది? 84 టేకెన్ అవుట్ ఫ్రమ్ ద ఇనిషియల్ మిక్చర్, దెన్ ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ ద న్యూ మిక్చర్ అని అన్నాడు. సో ఈ 84 రేషియో ఎంత ఉంటుంది? మళ్ళీ సేమ్ ఇనిషియల్ ఎంత ఉంది మనకి? 4:3 ఉంది. సో ఎంత? 7 7 1 జా 7 7 2 జా 14 12 4 జా 48 అండ్ 12 3 జా ఇదేమో 36. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్చర్. మిల్క్ కనుక్కోమన్నాడు. అంటే ఎంత ఉంది? 48 లీటర్స్ ఉంది. ఓకే, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ విజిల్ కంటైన్స్ 2x ప్లస్ 60 లీటర్స్ ఆఫ్ మిక్చర్. ఒక విజిల్ లో 2x ప్లస్ 60 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఉంది అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ and the quantity of milk in that vessel is x plus 42. Quantity of that milk ఇందులో x plus 42 లీటర్స్. ఇప్పుడు ఇది x plus 42 అయితే 2x లో x పోయిందంటే ఇక్కడ ఇంకెన్ని x మిగిలినాయి? x ప్లస్ 60లో 42 పోయింది అనుకోండి, ఎంత మిగిలింది నెంబర్? 18. ఓకే, ఇఫ్ 28 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 32 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ యాడెడ్ టు ద మిక్చర్. Okay, if 28 liters of milk and 32 liters of water added to the mixture, the quantity of milk in the resultant mixture is 25% more. 25% more అని అన్నాడు. 25% more than the quantity of water in the resultant mixture. 25% more అంటే ఎంత? 25% అంటే 1/4. మోర్ అన్నాడు కాబట్టి ఇది 5/25% more. The resultant mixture is 25% more than the quantity of water. సో 5/4 అనేది ఇది వాటర్ రేషియో అయితే ఇదెంత? మిల్క్. ఓకే, సో దీన్ని నేను మిల్క్ బై వాటర్ అని రాసుకొని x ప్లస్ 42 బై x ప్లస్ 18 రాసుకొని ఇంకా 28 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 32 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్ కదా. 28 లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్లస్ 32 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్, దెన్ ద రేషియో బికమ్స్ 5/4. అంతేనా? సో ఇప్పుడు ఎంత వస్తుంది? x ప్లస్ 8 ప్లస్ 2 10, 5 ప్లస్ 2 7, ఇది 70. ఇదేమో x ప్లస్ ఇది 50 కదా. అప్పుడు ఎంత? 5/4. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4x ప్లస్ 7 4 జా 28 280 ఈక్వల్ టు 5x ప్లస్ 250. x వాల్యూ ఎంత అవుతుంది? 30. సో ఇనిషియల్ వాల్యూ, దెన్ ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అని అన్నాడు. సో ఇది మిల్క్ కదా, మిల్క్ ఎంత ఉంది ఇనిషియల్లా? x ప్లస్ 42. అప్పుడు x వాల్యూ ఎంత? 30 ప్లస్ 42 ఎంత? 72 లీటర్స్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A vessel contains n plus 15 liters of milk and n liters of water. మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఇందులో మిల్క్ వచ్చేసి n+15, ఇదేమో n లీటర్. ఇఫ్ n లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ n/2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్, దీనికేమో n లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ దీనికేమో n/2 లీటర్ వాటర్ యాడెడ్, then the quantity of mixture in the resultant mixture becomes 40% less than that of milk. Then the quantity of water in the resultant mixture becomes 40% less than that of milk. 40% less అంటే ఎంత? 2/5 అంటే 3/5. ఇక్కడ ఏం చెప్పిండు? ఇక్కడ వాటర్ ఇస్ యాడెడ్, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ బికమ్ 40% లెస్. సో ఇది వాటర్ అయితే ఇదేంది? మిల్క్. ఓకే, ఇది ఎట్లా రాసుకోవచ్చు? మిల్క్ బై వాటర్ ఈక్వల్ టు n+15 ప్లస్ n బై n ప్లస్ n/2 ఈక్వల్ టు 5/3 కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే దీన్ని 2n+15 బై
ఇక్కడ ఏం లేదు అంటే 1 అనుకుంటాం కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత 2n ప్లస్ 2 క్రాస్ 2n ప్లస్ n ఎంత 3n బై 2 ఓకే ఈజ్ ఈక్వల్ టు 5/3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 ఇక్కడికి పోతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది 4n ప్లస్ 15 2 జా 30/n ఇదెంత 5/1. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 4n ప్లస్ 30 ఈక్వల్ టు ఇది ఎంత 5n వస్తుంది. ఓకే ఇప్పుడు ఈ 5n ఈ 4n ఎటు పంపిస్తే ఎంత అవుతుంది, n ఈక్వల్ టు 30 వచ్చింది. ఏం అడిగిండు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అడిగిండు. n వాల్యూ ఎంత మనకి 30 వచ్చింది. ఓకే దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.